ఫోల్డింగ్ ఇక్కడ ఉక్సులు పట్టి మాత్రం ఉంచుకొని ఈ దారాలు పట్టి ఫోల్డ్ చేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. 33 ఉంది. 33లో హాఫ్ 16.5, 16లో హాఫ్ 8.2, 8.2. దీనికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకంటే డాట్ లైన్స్ కోసం. ఎంత అయింది? 9.2. 33 ఉన్నప్పుడు ఇది చెస్ట్ లూజ్ 9.2 వస్తుంది. గీసుకోవాలి. నడుము పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 14 ఉంది అంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం కావాలి కాబట్టి. స్ట్రైట్ లైన్ గీసుకుంటే సమానంగా 15 ఉందేమో చూసుకొని ఖర్చు కోసం 33 ఉంది కాబట్టి 5.5 పెట్టుకోవాలి. 5.5. ఒక గీత గీసిన తర్వాత ఇక్కడ 6 పెట్టాలా 5.5 పెట్టాలా అనేది మనం ఇది కొలుచుకున్న విధానం బట్టి ఉంటుంది అన్నమాట. హ్యాండ్స్ సంఖ్య కొలుచుకోవాలి. అప్పుడు ఎంత ఉంది? ఇది 7.5 ఉంది. 7.5 అంటే మామూలుగా 6 తీసుకుంటే మనకి 9.2 వచ్చినప్పుడు 8.2 రావాలి సంఖ్య. కాబట్టి ఇది తక్కువ ఉంది, సంఖ్య అనేది తక్కువ ఉంది. అందుకని మనం 5.5 తీసుకున్నాం. 7.5 కాబట్టి 7.5 వస్తుందో లేదో చూసుకోవాలన్నమాట మనం. 7.5, 5.5 తీసుకున్నాం. డౌన్ వేసుకొని ఇలాంటి స్కేల్ ఒకటి ఉంటే ఇలా గీసుకొని 1.5 ఉందా లేదో చెక్ చేసుకోండి ముందు. 7.5 ఇక్కడ ఖర్చుకు వదిలేసి 7.5 వచ్చిందా లేదా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 7.5 వచ్చింది నాకు. అంటే వీడికి 5.5 పెట్టాలి. అందరికి 5.5 సెట్ కాదు. వచ్చేసి 2.5. తీసుకోండి. ఇలాంటి స్కేల్ ఒకటి ఉంటే భలే యూజ్ అవుద్ది మీకు. పైన 2.5, కింద 2.5. అందరికీ ఇది పెట్టుకోరండి. కొంచెం పెద్ద నెక్క కావాలంటే 3 పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్ ఒక 1/2 ఇంచ్ ఇట్లా పెట్టుకుంటే జాకెట్లు బాగుంటుంది. బ్యాక్ పాయింట్ అయిపోయింది. చూపిస్తా. మెజర్మెంట్స్ బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలండి. అందరికి ఒకే తీరు ఉండదు. 33 నడుము సైజు ఉన్న వాళ్ళకి కూడా మన సంఖ్య వచ్చేసి 8.2 వస్తుంది. కానీ వీడికి మాత్రం 7.5 వచ్చిందంటే తక్కువ. అందరికీ 6 తీసుకోకూడదు, అందరికీ 5.5 కూడా తీసుకోకూడదు. డౌన్. ఓకేనా ఫ్రెండ్స్?
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.